రాజకీయం అంటే ప్రజారంజక పాలన, ప్రజలకి వాట్ ఈస్ దర్ రిక్వైర్మెంట్ అన్నది ఒక ప్రభుత్వ పరంగా అడ్రస్ చేస్తుంది అనుకో, అది ప్రభుత్వం ప్రజాస్వామ్యం అంటాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మహానుభావుడు వాజ్పేయి గారు నాకు కొత్తగా రాజకీయాలు తెలుసుకుంటున్న రోజులు ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ఈ రోజుకి కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే పివి నరసింహారావు అనే మహానుభావుడు ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ఫైనాన్షియల్ రెగ్యులారిటీస్ మీద ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ ఈ రోజుకి ప్రభావితం చేస్తుంది ఎవరికైనా మాలాంటి విశ్లేషకులకి. అంటే ఒక సరళిని, ఒక గతిని, ఒక దేశ రాజకీయ ముఖ చిత్రాలను మార్చిన మహానుభావులు వీళ్ళు. ఏంటంటే చిన్న సింపుల్ లాజిక్, విద్య వైద్య ఆరోగ్యం తప్ప ప్రజలకి ఏది ఫ్రీ అవ్వక్కర్లేదని చెప్పిన మహానుభావుడు వాజ్పేయి గారు. అది ఎవడని చేస్తాడేమో గమనించు. రెండోది ఈ పివి నరసింహారావు గారు ప్రపంచం ఒక గతిలో వెళ్తున్నప్పుడు అతి గతి లేని పివి నరసింహారావు గారి కన్నా ముందున్న ఆ విపి సింగ్ అనే బుర్ర తక్కువ రాజకీయం చేసి దేశాన్ని భ్రష్టు పట్టించేస్తుంటే మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి కూడా 2 సార్లు సొంత ఖర్చులతో వచ్చి ఈ తెలుగు తక్కువ మేళమైన విపి సింగ్కి చెవులో గుణం తీసి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే వాట్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వరల్డ్ బ్యాంక్లో ఏం చేయాలన్న దానికి ఏ ప్రాతిపదికన అవగాహన లేకుండా మనం ఉద్ధరించడానికి చేసిన ఒక దిక్కుమాల ప్రభుత్వ స్థాపన, దాని పర్యవసానం నెక్స్ట్ వచ్చిన మహానుభావుడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక స్థితిగతుల్ని ముఖ చిత్రాన్ని మార్చే గ్లోబలైజేషన్ నిర్ణయాలు, ఇవి ఎవరికైనా స్ఫూర్తిదాయకమైన రాజకీయాలు. అలా రాజకీయం మనం చేస్తున్నాడు చూడు. నువ్వు రిప్పితే అక్కడ వాళ్ళు ఆ పివి నరసింహారావు గారు ఆ అంశంలో ఉన్న ఆ కాంగ్రెస్ని దిక్కుతోచని స్థితికి తీసుకెళ్ళి వీళ్ళు నిర్మలా సీతారామన్ గారు పెడుతున్న బడ్జెట్లు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ శశి థరూర్ గారికి ఒక్కడికే అర్థమవుతుంది తప్ప ఇంకెవరికీ అర్థమవుతుంది. నేను 1 ట్రిలియన్ లెక్క చెప్తాను నీకు, నువ్వు ఎన్ని సున్నాలకు కామా పెట్టాలి. మనం చిన్నప్పుడు 1, 10, 100, 1000 స్థానాలు ఇవన్నీ లక్షలు, కోట్లు, 10 లక్షలు, 100 కోట్లు, 1000 కోట్లు కూడా మనం రాస్తాం. కానీ ట్రిలియన్లు బిలియన్ అవునని రేమని చూద్దాం. లెక్క చెప్పండి రా అంటే ట్రిలియన్లు బిలియన్లు 3 ఫైనాన్షియల్ ఎకానమీ, 4 ఫైనాన్షియల్ ఎకానమీ అని ఆలు పొక్కడి కబుర్లు. వీరికి ఇక్కడ ఏ తలాతోక లేకుండా పోనీ మనమంటే వెర్రివేదలం ఆర్థిక శాస్త్రం చదువుకున్న ఎవరు చంద్రబాబు గారే కదా. ఆర్థిక అతిగతిని ఏం చేయాలి, ఇది బడ్జెటే చెప్తాను నీకు. 3,22,000 కోట్ల పైసలకి ప్రాథమిక అంచనాతో ప్రవేశపెట్టవలసిన బడ్జెట్ని అంచనాలు తగ్గించి 3,10,000 కోట్లకి. ఇది ఒక ఎత్తు అయితే రెవెన్యూ రూపాయి రాక దేశమంతా జీడిపిలో మనది ఒక వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చెప్తాను. ఇప్పటికి చేసిన అప్పులు 67,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్తో ఉంటే ఈ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్ ఎండ్ అయ్యేసరికల్లా దగ్గర 97,000 కోట్లు చేస్తే వీళ్ళు చెప్పిన ఫిగర్ మ్యాచ్ అవుతుంది. లాస్ట్ బడ్జెట్లో పెట్టింది దగ్గర 1,34,000 కోట్లు. ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళు? ఇది అడిగాం అనుకోవాలి, బాధ వచ్చేస్తుంది.